మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు లావణ్య అండి. ఎస్ఏవిఎస్ స్కూల్లో పనిచేస్తాను. హెచ్ఎంలో పెట్టే వ్యాధులు భరించడానికి ఇలా చేశానండి. జాయిన్ అయిన 10 రోజుల నుంచి 10వ రోజు నుంచి ఆ వేదన మొదలయ్యాయి. పని చెప్పే విధానం బాగోదండి. చెప్తే చేసే వాళ్ళు అందరూ స్టార్ట్ ఆ విధానం బాగోదు, మాట తీరు బాగోదండి. 400 మంది పిల్లల మధ్యలో టీచర్ని తింటే ఎంత బాధ అనిపిస్తుందండి. స్టూడెంట్స్ మధ్యలో టీచర్ అని అడిగితే ఎలా ఉంటుంది సార్? మీరు టీచర్గా అనిపెట్టు, మీకు నిబద్ధత లేదు, ఉద్యోగం చేయడంలో నిబద్ధత లేదు, ఇటువంటి మాటలను ఉపయోగిస్తూ ఉంటారు. పని చెప్పేటప్పుడు పని చేశారా లేదా చూడండి నాకు. పని చేసినప్పుడు ఏ తప్పు ఉందో అందులో ఆ తప్పుని తీసి ఆ తప్పుని పదే తింటూ ఉంటారండి. అక్కడ పేరెంట్ ఉన్నా, స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నా, లేకపోతే ఉపాధ్యాయులు ఉన్నా, స్టూడెంట్స్ ఉన్నా సరే తిడతారండి. చిన్న మాటలతో కాదు, పెద్ద రంగు వేసినట్టు ఏదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడినట్టు. టీచర్ని చూసినట్టు చూడండి. అసలు కొన్ని మనుషుల్లో కూడా చూడలేదు. ఏదో చేతికిరించుకున్నట్టు చిరాగ్గా పెట్టేసి ఆ కవలికలన్నీ చిరాగ్గా పెట్టేసి అప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఎవరైనా ఉంటే అప్పుడే బాధ చేస్తుందండి. అంతమంది ముందు అలా అంటుంటే అప్పుడే బాధ చేస్తూ ఉంటారు. తోటి టీచర్స్ అందరూ చూస్తున్నా ఎవరు ఏమీ మాట్లాడరు. పైగా అందరూ సీనియర్ టీచర్స్, రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ, కానీ వాళ్ళు మాట్లాడరు. బాధ చెప్పుకుంటే వాళ్ళు అంతే కదండి, మీరే సర్దుకుపోండి అంటూ ఉంటారు. కొన్ని ఈ 2 సంవత్సరాలు సర్దుకుపోయినా పని చేసి తిట్టించుకోవడం ఎందుకు అనిపిస్తుంది. సెలవు అడగాలని కూడా భయం అండి. లాస్ట్ ఇయర్ నేను సెలవులు మహా అయితే 11, 12 వాడానండి. రికార్డ్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి. సెలవు అడిగితే నాకు ఎన్ఎంఎంఎస్ డ్యూటీ అప్ చెప్పారు. స్కూల్లో ఎన్ఎంఎంఎస్ మొత్తం నేనే చేయాలి. వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోవడం దగ్గర అప్లై చేయడం అన్ని నేనే చూసుకోవాలి. సెలవు అడిగితే ఎన్ఎంఎంఎస్ వర్క్ అయిపోయిందని పెట్టుకోండి అని చెప్పాను. మళ్ళీ సీఎల్ ఎలా అడుగుతామండి? లాస్ట్ ఇయర్ నేను సీఎల్ అడిగిన రోజు భారత్ బంద్ సార్. స్టూడెంట్స్ ఎప్పుడు స్కూల్లో లేరు, మేమే ఉన్నాం. ఆ రోజు ఇంట్లో మా వదిలి గారు శ్రీమంతం ఫంక్షన్ ఉందండి, సొంత వదిలి గారు. ఆ రోజు సీఎల్ అడిగితే ఇలా అన్నారు, ఎన్ఎంఎంఎస్ వర్క్ అయిపోయిందని పెట్టుకోండి అన్నారు. బంధు స్కూల్లో పిల్లలు లేరు, ఆ రోజు సెలవు ఇవ్వడానికి ఏం సార్? ఇంకా అప్పటి నుంచి ఆమె సీఎల్ అడగడమే మానేశాను. బాగా అవసరం నేను ఉండాలి అక్కడ అన్నప్పుడు మాత్రం సీఎల్ అడిగేదాన్ని. మామూలుగా అయితే సీఎల్ అడగడం మానేశాను. ఫ్యామిలీని వదిలేసుకున్నాను. అవసరమైన వాటికి మానేశారు అందరూ. కనకదుర్గ గారు ఆవిడ మాట విధానం ముందే బాగోదు. మామూలుగా చెప్పినప్పుడు తిట్టినట్టు అనిపిస్తుంది. టీచర్స్ అందరూ మా ఆవిడ వైఖరి అలాగే ఉంటాం కదా, మనమే సర్దుకోవాలి, వెళ్ళిపోతాం కదా ఇక్కడి నుంచి. ఇలా ట్రాన్స్ఫర్స్ పెడితే మనం ఎవ్వరూ ఉండద్దు, అందరం వెళ్ళిపోతాం, ఇలా సర్ది చెప్తూ ఉంటారు. సరే అని ఇన్ని రోజులు ఓపిక పట్టాం. కొన్ని ఏమైనా అనుకున్నాం. ఎన్ఎంఎంఎస్ విషయంలో చేసిన దానికి అసలు తట్టుకోలేకపోతున్నాను. పిల్లలు రిజల్ట్ వచ్చిన రోజు నేను ఫోన్ చేశాను సార్ పేరెంట్స్ కి. ఫోన్ చేస్తే ఒక స్టూడెంట్ పేరెంట్ తీసుకొచ్చి ఇచ్చేసారు ఏమేమి కావాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పంపించాను. ఇంకో స్టూడెంట్ పేరెంట్ తీసుకురాలి. ఫోన్ చేసినప్పుడు నా దగ్గర ఉన్నా మేడం తీసుకొస్తాను అన్నారు. ఉన్నాయి అంటే అప్లై చేసామనుకుంటాం కదా సార్, అప్లై చేశారు తెచ్చేస్తారు అనుకున్నాం. తర్వాత రోజు సాయంత్రం ఫోన్ చేస్తే ఒరిజినల్స్ కనిపించట్లేదు మేడం, ఆ నంబర్ పట్టుకెళ్తే గంటలో ఇచ్చేస్తారు, నేను మండే కల్లా తెచ్చేస్తానండి అన్నాం. అప్పుడు కూడా ఏమనుకుంటాం, తెచ్చేస్తామని అనుకున్నాం. మండే ఉదయం వచ్చి బాబుని తీసుకెళ్లి అప్లై చేసుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైం ఫోన్ చేసి సర్టిఫికేట్ ఇప్పుడు అప్లై చేశాను మేడం, సాయంత్రానికి వస్తాయంటే రేపు ఇస్తానన్నారు. అంటే మంగళవారానికి ఇస్తానన్నారు. మంగళవారం వెరిఫికేషన్ పంపించారు. ఈ నెలలు అంటున్నారు, ఏమాత్రం తేడా వచ్చి మళ్ళీ నన్నే తిడతారు. టార్గెట్ అలాగా మేమే కాబట్టి అని కంగారు పడి వాళ్ళని అప్లై చేసావా లేదా కనుక్కోమని ఇంకోసారి చెప్తే ఫోన్ చేశారు. 2 అప్లై చేసావా బాబు అని అడిగితే 2 అప్లై చేసామని చెప్పాడు ఆ పేరెంట్. సరే సచివాలయానికి వెళ్ళి కనుక్కుంటే క్యాస్ట్ ఒకటి అప్లై చేశారండి, ఇంకా అప్లై చేయలేదు. అది నా తప్ప సార్.
ఫోన్ చేయలేదు కదా అని స్కూల్ అయిపోయాక వెళ్ళి 6 గంటల వరకు సచివాలయంలో ఉంది. నాకు 4 గంటలకు స్కూల్ అయిపోయిందండి. 6 గంటల వరకు ఉండి ఇన్కమ్ కూడా అప్లై చేయించి అక్కడ అప్లై అవ్వకపోతే మా వారు అమలాపురంలో చేస్తే అక్కడికి పంపించి చేయించి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించాను. ఎంఆర్ఓకి తెలిసిన వాళ్ళ చేతని ఫోన్ చేయించి అది కూడా అవ్వగొట్టుకుని 12:30 కల్లా మంగళవారం 12:30 కల్లా స్కూల్కి రప్పించుకున్నామండి సర్టిఫికేట్స్. నైట్ అప్లై చేసి పోతుంది. సరే పని అయిపోయింది తెచ్చిన కదా అని పట్టుకుని వెళ్తే ఆవిడ దగ్గరికి మెసేజ్ చూసుకుని 10:30కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలైపోద్ది, పంపించాలి, 12:30 అవుతుంది, ఇప్పటి వరకు పంపించలేదు, ఇదేనా మీ బాధ్యత అని తిట్టడం మొదలు పెట్టారండి. మళ్ళీ పనిలో ఇంత కష్టపడి రాత్రి అంతా పనిచేసి పంపించుకోవచ్చు కదా మేడం, పర్వాలేదంటే మీరు ఇలాగే సమాధానం చెప్తారా, వాదిస్తారా, హెచ్ఎంతో వాదిస్తారని నేను వాదించినట్టు మాట్లాడలేదు. పంపించచ్చు మేడం 4 గంటల వరకు అని చెప్తే 10:30కి వెళ్ళాల్సింది మీరు లేట్ చేశారు, మీకు నిబద్ధత లేదు. వాళ్ళ హస్బెండ్ అండి, అంటే ఆవిడ వల్గర్ గా మాట్లాడటం అలా కంటిన్యూస్ క్యారెక్ట్ చేయడం వల్ల ఈవిడ సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. నేను టైంకి వెళ్ళి సేవ్ చేసుకోగలిగాను కాబట్టి సరిపోయిందండి, లేకపోతే మా ఫ్యామిలీ పరిస్థితి మా పరిస్థితి అనేది మాకే అర్థం కాదు. ఇటువంటి మరి తిరిగి రిపీట్ కాకుండా ఉండేలాగా అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖ్యంగా అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంత పని చేసినా కూడా ఇంకా ఒత్తిడి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదండి. ఎంత పని చేసినా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణమయ్యారు హెచ్ఎం గారు. దయచేసి ఏంటంటే ఇలా ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాతావరణం కల్పించాలని కోరుకుంటున్నానండి. రామన్ రాంబాబు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఈ గన్నవరం జడ్పీటీసీగా పనిచేశాను. ఇప్పుడు టీడీపీ కన్వీనర్. మరి నిన్న పీగన్నవరం నియోజకవర్గం పీగన్నవరం మండలం ఉంగండ హై స్కూల్లో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. దాని మీద లావణ్య అనే ఒక టీచరు కొన్ని స్కూల్లో ఇబ్బందుల వల్ల మరి ఆవిడ కంగారు పడి, చాలా బాధాకరమైన విషయం, ఆవిడ్ని రక్షించిన మరి డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు, ఆ హై స్కూల్ టీచర్స్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆవిడికి ఏమీ లేకుండా కోలుకోవటం చాలా మరి మంచి జరిగిందని మరి మేము అన్వయించుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు ఏమన్నా ఉంటే మరి ఈ మంత్రి లోకేష్ గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడే మాకు పేపర్ చూసిన తర్వాత మేము స్టన్ అయ్యాము. నిన్న మరి మా దృష్టికి రాలేదు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాము మామిడిపుత్ర మండలంలో. ఆ పేపర్ చూసి లోకేష్ గారు ఆఫీస్ నుంచి కూడా వెంటనే స్పందించడం, వెంటనే మేము ఈ రోజు హాస్పిటల్ వచ్చి ఆవిడ యోగ సామాన్లు తెలుసుకున్నాం. చాలా సేఫ్టీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ హై స్కూల్ బృందానికి, టీచర్స్ బృందానికి, డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి గురువులు లాంటి టీచర్స్ కంగారు పడొద్దని నేను విన్నవించుకుంటున్నాను.